చక్రవర్తి అయిపోతాడు. ఎన్నో రాజ్యాలు వచ్చేస్తాయి, ప్రపంచమంతా తిరగాల్సి వస్తుంది, సూట్లు వేసుకోవాల్సి వస్తుంది, బూట్లు వేసుకోవాల్సి వస్తుంది. మన ఫుడ్ మర్చిపోయి వాళ్ళ ఫుడ్లోకి వెళ్ళి వాళ్ళ బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. బట్ ఒక్కసారి లేదు, నా ప్రజలు నన్ను మిస్ అవుతున్నారు, నేను నా ప్రజలు మిస్ అవుతున్నాను, వచ్చి చూస్తే పెట్టే ఫుడ్డే ఉంటుంది కదా, అదే దా రాజా సాబ్. కంటెంట్ వచ్చిందా? కంటెంట్ వస్తే ఒకసారి కంటెంట్ చూసి మాట్లాడుకుందామా? అప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. వచ్చిందంటారు, మాట్లాడమంటారు. వాళ్ళతో నేను ఏదైనా ఫ్రాంక్గా చెప్పాలి. వచ్చింది కంటెంట్ వచ్చింది. వాళ్ళు అరగంట అయినా ఉంటారు, బట్ వాళ్ళకి చెప్పాలి, తమ్ముళ్ళు మీరు అరగంట ఉండాలని చెప్పాలి. ఓకే ఓకే. సో యూరోప్లో షూట్ చేస్తున్నాం, -10 degrees. ప్రభాస్ గారు మేము చెప్పాం, సార్ ఒక 11 o'clock వరకు కొంచెం చాలా ఇక్కడ ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది, మీరు కొంచెం లేట్ వస్తారా అన్న. పర్లేదు డార్లింగ్ వచ్చేస్తాను నేను అని ఆయన 8 o'clock వచ్చి అంత ఫ్రీజింగ్ కోల్డ్లో కూడా ఆయన స్టెప్పులు వేశారు. స్టెప్పులు వేస్తే మాకు అందరికీ బ్రేక్ఫాస్ట్కే డిన్నర్ చేసినంత హెవీగా పొట్ట నిండిపోయింది. అంటే కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఎన్ని రోజులైంది అసలు, ఎన్ని రోజులైంది ఈయన ఇలా చూసి అని చెప్పి ఇది అంటే, డార్లింగ్ మీరు పర్లేదు కదా, లేట్ డార్లింగ్, నా ఫ్యాన్స్ చాలా మిస్ అవుతున్నారు నన్ను ఈ మధ్య, నేను ఒక ఈ రేంజ్ సినిమాలు చేయటం వల్ల, ఆ టైప్ ఆఫ్ కథలు చేయడం వల్ల నా ఫ్యాన్స్ అందరూ మిస్ అయ్యారు. ఈ పండగకి వాళ్ళకి పండగ చేసుకోవాలి డార్లింగ్, వాళ్ళకి ఏం కావాలంటే అది ఇచ్చేయాలి, మార్నింగ్ రమ్మన్నా వస్తా, మిడ్-నైట్ అయినా ఉంటా, వాళ్ళకి ఏం కావాలో అది నేను చెయ్యాలి అంతే అని చెప్పారు. దట్ ఈజ్ ప్రభాస్ గారు. అమ్మ కడుపు చూస్తే భార్య జేబు చూస్తుంది అంటారు కదా. సో యూనిట్లో అందరూ కూడా ఆయనేం ఫుడ్ తింటే యూనిట్లో ఉన్న 120 మంది అదే ఫుడ్ తింటారు. ఎందుకంటే అమ్మ లాంటి వ్యక్తి ప్రభాస్ గారు. సో ఆయనకి తారతమ్యాలు తెలియవు, భేషజాలు తెలియవు, ఏమీ తెలియవు. తానేంటో కింద ఉన్న వ్యక్తి కూడా అదే అని నమ్మే ఏకైక వ్యక్తి ద రెబల్ స్టార్ ప్రభాస్ గారు. అంటే ఆయన గురించి చెప్పుకుంటుంటే ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్, ప్రతిరోజు ఒక ఎక్స్పెరిమెంట్. అంటే ఈ సినిమాలో ఇంట్రో సాంగ్ ఉంది, మెలోడీ సాంగ్ ఉంది,